డిఏతో కూడా మాడతారు కదండి. ఈ పిల్లలు సార్ అతనితో పెట్టాల్సిన సెక్షన్ వరకే రాంగ్ రేప్ కేసులో చెప్తండి ఆటల మీద ట్రైల్ చేద్దంటే నువ్వు రాసి ఇవ్వమ్మా అంటే ఈ పిల్ల రాసి ఇచ్చింది. చెప్పండి సార్. ఏమంటున్నాడంటే నేను పెళ్లి చేసుకోవాలి అనుకున్న అమ్మాయిని మస్తాన్ అనే వ్యక్తితో రిలేషన్ లో ఉంది, అది చూసే నేను అమ్మాయికి దూరంగా ఉంటుకొచ్చాను. అదే టైంలో తను డ్రగ్ అడిక్ట్ అయింది, మస్తాన్ తో కలిసి డ్రగ్ పెడ్లర్ గా మారింది, అందుకే నేను లావణ్య దూరం పెడుతూ వచ్చాను అనేది అదేనా సార్. ఇప్పుడు ఆయన చెప్తూ అయితే లేడండి, ఒకే ఒకసారి ప్రెస్ ముందుకు వచ్చాడు, మళ్ళీ తర్వాత వచ్చే మొహం కూడా ఎప్పుడు చెల్లలేదు అతనికి. రోజు మేమే వస్తున్నాం, మేము ఎలిగేషన్స్ ఆధారాలతో చూపెడుతున్నాం. ఆయన గతంలో చేసిన ఎలిగేషన్స్ కి మొన్న చెప్పు నిన్న ఇవాళ కూడా చెప్తున్నాం. రాజ్ తరుణ్ ఇల్లు అనేటువంటిది ఇండిపెండెంట్ హౌస్ కాదు, అది గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నటువంటి ఇల్లు. దాని లోపలికి వెళ్ళాలి అంటే మొబైల్ ఓటీపీ రాజ్ తరుణ్ నెంబర్ కి, రాజ్ తరుణ్ ఇప్పుడు 2 నెలల నుంచి లేని తర్వాత ఆ నెంబర్ ఏదైతే ఇంట్లో ఉందో అది ఈ అమ్మాయి చేతిలోకి వచ్చింది. రాజ్ తరుణ్ అన్న వాడికి తెలియకుండా గేట్ ఇన్ గేట్ అవుట్ జరగదు. రాజ్ తరుణ్ ఇంట్లో హాల్ కానించి 3 ఫ్లోర్స్ కూడా తన కుక్క పిల్లలను చూసుకోవడం కోసం తరుణ్ సీసీటీవీ కెమెరాలు కొన్ని సంవత్సరాల నుంచి పెట్టాడు. తన మొబైల్లో తన ఐప్యాడ్ లో ఇంటిగ్రేట్ చేసి ఉంచుకున్నాడు. జస్ట్ గుడ్డ కాల్చి మొక్క మీద ఇయ్యాలా, నువ్వు ఎంత కామాంధుడివా, ఎంత వెమనైజర్వా, ఎంత తప్పుడు పని చేస్తున్నావా అంటే ఒకటి అమ్మాయి సంవత్సరానికి పని చేయదని చెప్పాలా, లేదా ఈ అమ్మాయి సంస్కారహీనురాలని చెప్పాలా. వయసులో 30 సంవత్సరాలు ఉన్నటువంటి అమ్మాయిని లేని జబ్బులు అంటగట్టి చెప్పలేడు. కాబట్టి తనకి తెలిసి తన కామన్ ఫ్రెండ్స్ ద్వారా కనెక్ట్ అయిన ఒక క్యారెక్టర్ మీద నిరాధారమైనటువంటి నింద వేసి ఎక్కడ ఒక్క మెసేజ్ తినకి మస్తానికి మధ్య అక్రమంగా సాగినట్టు చూపించలేక కేవలం ఈ అమ్మాయిని ఈ రకంగా క్యారెక్టర్ అసాసినేట్ చేయడం కోసం యూట్యూబ్లకి బిట్లు కట్ చేసినటువంటివి ఈ అమ్మాయి ఆవేశంలో కోపోద్రిక్తుల్లో తెట్టిన బూటులు మాత్రమే చూపెడుతున్నాడు. మరి తల్ల పగలగొట్టేటువంటివి, మరి రక్తశక్తమైనటువంటివి, మరి అమ్మాయికి సంబంధించి హాస్పిటల్ చుట్టూ నోరు ముక్కు పగిలిపోయి తిరిగినటువంటివి, మరి ఇట్ల గురించి రాష్ట్రం బయటకు వచ్చి మాట్లాడట్లేదే, మరి ఇట్ల గురించి చెప్పట్లేదే. అంటే ఈ అమ్మాయి కొట్టుకుందని పోనీ అతను చెప్పేమని మేడం మొనండి ఒకటే మాట ప్రతి విషయం కూడా అంటే నేను కూలంకషంగా చెప్పాలి మీడియా మిత్రులకి. ప్రతి విషయం కూడా నిన్నటి నుంచి అడుగుతా ఉన్నారు. ప్రెగ్నెన్సీ కానీ ఏ విషయం అయినా రాజ్ తరుణ్ వచ్చి డబ్బులు కట్టలేదా, రాజ్ తరుణ్ వచ్చి డబ్బులు ఇవ్వలేదా, ఈ 2 సార్లు హాస్పిటల్కి తీసుకెళ్లి ఓసారి మిస్క్యారేజ్ ఒకసారి జరిగినటువంటి ఉదంతాల్లో సిడి ఫైల్ తో సహా ఉన్నటువంటివి రాజ్ తరుణ్ కాదా డబ్బులు కట్టింది. ఫోన్ వచ్చి ఇప్పుడు మేము ఎలిగేషన్ కంటిన్యూ చేస్తున్నాం. వై ఈజ్ ఈ నాట్ కమింగ్ అవుట్? ఇవి తప్పనో ఇవి నిరాధారమనో అసలు 11 ఏళ్లలో ఈ అమ్మాయి గర్భమే దాల్చలేదనో ఆ బీరుతో కొట్టుకున్నటువంటి ఉదంతంలో తనకు సంబంధం లేదనో హిమాచల్ ప్రదేశ్ మండీలో కొత్త మాంగారితో జరిపిన సంప్రదింపులు బయటపడ్డాక ఈ సంప్రదింపులు ఏంటి, నన్ను వదిలించుకునే అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అని చెప్పడం ఏంటని ఐప్యాడ్ పగలగొట్టిందన్న కోపంతో జరిగిన ఘర్షణ ఏంటో తనే బయటకు వచ్చి చెప్పాలి. ఒకేసారి వచ్చింది మళ్ళీ రాలేగా మిస్ అయ్యానా? మరి అప్పుడు పెళ్లి జరగలేదు. సాయితో మాట్లాడిన ఆడియో క్లిప్ కూడా ఉంది. అండ్ అలాగే నన్ను డబ్బులు అడిగింది అని కూడా ఆయన ఒక ఫోన్ లో వీడియో చూపించారు. అమ్మా నేను ఒకటే మాట చెప్తున్నా, డబ్బులు ఎంత అడిగానండి? ఒక్క నిమిషం ఆవేశపడదు. ఇంకో ఒక్క నిమిషం అమ్మా కంగారు ఉండదు. ఇంకో వీడియోలో 15 కుక్కలు మొన్న కూడా కొంతమంది మీడియా మిత్రులు అడుగుతున్నారంటారు నిజంగా 15 కుక్కలు పెంచేస్తుందని. ఇక్కడ నుంచి స్ట్రైట్ అవే మీరు నాతో పాటు వస్తే కోకాపేటలో ఇదే 15 కుక్కలు మీ అందరికీ కూడా హాయని చెప్తాయి. ఈ 15 కుక్కల పోషణకి అయ్యేటువంటి ఖర్చు 35,000 రూపాయలు. రాజు గారు అలవాటు చేసిన పెడిగ్రీ కానీ రాయల్ కెనైన్ కానీ ఫుడ్ కానీ మరి ఈ పిల్ల పెట్టాలి అంటే ఎక్కడి నుంచి కన్నాలు వేసుకొచ్చి పెడుతుందమ్మా? అండ్ ఐఎమ్ సారీ ఫర్ మై అబ్జెక్షనబుల్ లాంగ్వేజ్. ఆవేదనతో కడుపు రగిలిపోయి మాట్లాడుతున్నాం. మరి రాజ్ తరుణ్ గూగుల్ పేలు కొట్టినవి ఎవరి కోసం కొట్టాడు, ఎంత కొట్టాడు మీడియాకి ప్రజలకి చెప్పాలా. తన పెట్టినటువంటి పిల్లల్ని అంత క్యారెక్టర్ లేని అమ్మాయి వదిలేసి వెళ్ళిపోవాలనుకుంటే రాజ్ తరుణ్ లేని నెలల్లో షూటింగ్ల పేరిట కొత్త హీరోలతో తిరుగుతున్నప్పుడే ఈ అమ్మాయి వెళ్ళిపోలేదా? ఎంత కట్టుబడి బతకాలా, ఎంత కట్టుబడి అతను కుక్కల కోసం ఉండాలా? అమెరికా వెళ్ళిపోయిన అమ్మాయి తిరిగి వచ్చింది కూడా రాజ్ తరుణ్ సర్టిఫికేషన్ చేయించిన అబ్రాడ్కి అన్ని అబద్ధం చెప్పి పంపించిన ఒక కుక్క పిల్ల కోసం అమెరికా జీవితం నిర్మించుకోవడానికి వెళ్ళిన ఆడపిల్ల ఇదే సంవత్సరంలో రాజ్ తరుణ్ తిరిగి టికెట్ వేస్తే ఇండియా రాలేదా? గోవా వెళ్ళిపోతే నీ మేనేజర్ డిఏతో కూడా మాడతారు కదండి. ఈ పిల్లలు సార్ అతనితో పెట్టాల్సిన సెక్షన్ వరకే రాంగ్ రేప్ కేసులో చెప్తండి ఆటల మీద ట్రైల్ చేద్దంటే నువ్వు రాసి ఇవ్వమ్మా అంటే ఈ పిల్ల రాసి ఇచ్చింది. చెప్పండి సార్.
నేను పెళ్లి చేసుకోవాలి అనుకున్న అమ్మాయిని మస్తాన్ అనే వ్యక్తితో రిలేషన్ లో ఉంది. అది చూసే నేను అమ్మాయికి దూరంగా ఉంటుకొచ్చాను. అదే టైంలో తను డ్రగ్ అడిక్ట్ అయింది. మస్తాన్ తో కలిసి డ్రగ్ పెడ్లర్ గా మారింది. అందుకే నేను లావణ్య దూరం పెడుతూ వచ్చాను అనేది అదేనా సార్. ఇప్పుడు ఆయన చెప్తూ అయితే లేడండి, ఒకే ఒకసారి ప్రెస్ ముందుకు వచ్చాడు, మళ్ళీ తర్వాత వచ్చే మొహం కూడా ఎప్పుడు చెల్లలేదు అతనికి. రోజు మేమే వస్తున్నాం, మేము ఎలిగేషన్స్ ఆధారాలతో చూపెడుతున్నాం. ఆయన గతంలో చేసిన ఎలిగేషన్స్ కి మొన్న చెప్పు, నిన్న ఇవాళ కూడా చెప్తున్నాం. రాజ్ తరుణ్ ఇల్లు అనేటువంటిది ఇండిపెండెంట్ హౌస్ కాదు, అది గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నటువంటి ఇల్లు. దాని లోపలికి వెళ్ళాలి అంటే మొబైల్ ఓటీపీ రాజ్ తరుణ్ నెంబర్ కి, రాజ్ తరుణ్ ఇప్పుడు 2 నెలల నుంచి లేని తర్వాత ఆ నెంబర్ ఏదైతే ఇంట్లో ఉందో అది ఈ అమ్మాయి చేతిలోకి వచ్చింది. రాజ్ తరుణ్ అన్న వాడికి తెలియకుండా గేట్ ఇన్ గేట్ అవుట్ జరగదు. రాజ్ తరుణ్ ఇంట్లో హాల్ కానించి 3 ఫ్లోర్స్ కూడా తన కుక్క పిల్లలను చూసుకోవడం కోసం తరుణ్ సీసీటీవీ కెమెరాలు కొన్ని సంవత్సరాల నుంచి పెట్టాడు. తన మొబైల్లో, తన ఐప్యాడ్ లో ఇంటిగ్రేట్ చేసి ఉంచుకున్నాడు. జస్ట్ గుడ్డ కాల్చి మొక్క మీద ఇయ్యాలా, నువ్వు ఎంత కామాంధుడివా, ఎంత వెమనైజర్వా, ఎంత తప్పుడు పని చేస్తున్నావా అంటే ఒకటి అమ్మాయి సంవత్సరానికి పని చేయదని చెప్పాలా, లేదా ఈ అమ్మాయి సంస్కారహీనురాలని చెప్పాలా. వయసులో 30 సంవత్సరాలు ఉన్నటువంటి అమ్మాయిని లేని జబ్బులు అంటగట్టి చెప్పలేడు. కాబట్టి తనకి తెలిసి తన కామన్ ఫ్రెండ్స్ ద్వారా కనెక్ట్ అయిన ఒక క్యారెక్టర్ మీద నిరాధారమైనటువంటి నింద వేసి ఎక్కడ ఒక్క మెసేజ్ తినకి మస్తానికి మధ్య అక్రమంగా సాగినట్టు చూపించలేక కేవలం ఈ అమ్మాయిని ఈ రకంగా క్యారెక్టర్ అసాసినేట్ చేయడం కోసం యూట్యూబ్లకి బిట్లు కట్ చేసినటువంటివి ఈ అమ్మాయి ఆవేశంలో, కోపోద్రిక్తుల్లో తెట్టిన బూటులు మాత్రమే చూపెడుతున్నాడు. మరి తల్ల పగలగొట్టేటువంటివి, మరి రక్తశక్తమైనటువంటివి, మరి అమ్మాయికి సంబంధించి హాస్పిటల్ చుట్టూ నోరు ముక్కు పగిలిపోయి తిరిగినటువంటివి, మరి ఇట్ల గురించి రాష్ట్రం బయటకు వచ్చి మాట్లాడట్లేదే, మరి ఇట్ల గురించి చెప్పట్లేదే. అంటే ఈ అమ్మాయి కొట్టుకుందని పోనీ అతను చెప్పేమని మేడం మొనండి ఒకటే మాట ప్రతి విషయం కూడా, అంటే నేను కూలంకషంగా చెప్పాలి మీడియా మిత్రులకి, ప్రతి విషయం కూడా నిన్నటి నుంచి అడుగుతా ఉన్నారు. ప్రెగ్నెన్సీ కానీ ఏ విషయం అయినా రాజ్ తరుణ్ వచ్చి డబ్బులు కట్టలేదా, రాజ్ తరుణ్ వచ్చి డబ్బులు ఇవ్వలేదా, ఈ 2 సార్లు హాస్పిటల్కి తీసుకెళ్లి ఓసారి మిస్క్యారేజ్, ఒకసారి జరిగినటువంటి ఉదంతాల్లో సిడి ఫైల్ తో సహా ఉన్నటువంటివి రాజ్ తరుణ్ కాదా డబ్బులు కట్టింది. ఫోన్ వచ్చి ఇప్పుడు మేము ఎలిగేషన్ కంటిన్యూ చేస్తున్నాం. వై ఈజ్ ఈ నాట్ కమింగ్ అవుట్? ఇవి తప్పనో, ఇవి నిరాధారమనో, అసలు 11 ఏళ్లలో ఈ అమ్మాయి గర్భమే దాల్చలేదనో, ఆ బీరుతో కొట్టుకున్నటువంటి ఉదంతంలో తనకు సంబంధం లేదనో, హిమాచల్ ప్రదేశ్ మండీలో కొత్త మాంగారితో జరిపిన సంప్రదింపులు బయటపడ్డాక ఈ సంప్రదింపులు ఏంటి, నన్ను వదిలించుకునే అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అని చెప్పడం ఏంటని ఐప్యాడ్ పగలగొట్టిందన్న కోపంతో జరిగిన ఘర్షణ ఏంటో తనే బయటకు వచ్చి చెప్పాలి. ఒకేసారి వచ్చింది మళ్ళీ అలాగే మిస్ అయినా మరి అప్పుడు పెళ్లి జరగలేదు. సాయితో మాట్లాడిన ఆడియో క్లిప్ కూడా ఉంది. అండ్ అలాగే నన్ను డబ్బులు అడిగింది అని కూడా ఆయన ఒక ఫోన్ లో వీడియో చూపించారు. అమ్మా నేను ఒకటే మాట చెప్తున్నా, డబ్బులు ఎంత అడిగానండి? ఒక్క నిమిషం ఆవేశపడదు. ఇంకో ఒక్క నిమిషం అమ్మా, కంగారు ఉండదు. ఇంకో వీడియోలో 15 కుక్కలు, మొన్న కూడా కొంతమంది మీడియా మిత్రులు అడుగుతున్నారు అంటారు నిజంగా 15 కుక్కలు పెంచేస్తుందని. ఇక్కడ నుంచి స్ట్రైట్ అవే మీరు నాతో పాటు వస్తే కోకాపేటలో ఇదే 15 కుక్కలు మీ అందరికీ కూడా హాయని చెప్తాయి. ఈ 15 కుక్కల పోషణకి అయ్యేటువంటి ఖర్చు 35,000 రూపాయలు. రాజు గారు అలవాటు చేసిన పెడిగ్రీ కానీ, రాయల్ కెనైన్ కానీ, ఫుడ్ కానీ, మరి ఈ పిల్ల పెట్టాలి అంటే ఎక్కడి నుంచి కన్నాలు వేసుకొచ్చి పెడుతుందమ్మా? అండ్ ఐఎమ్ సారీ ఫర్ మై అబ్జెక్షనబుల్ లాంగ్వేజ్. ఆవేదనతో కడుపు రగిలిపోయి మాట్లాడుతున్నాం. మరి రాజ్ తరుణ్ గూగుల్ పేలు కొట్టినవి ఎవరి కోసం కొట్టాడు, ఎంత కొట్టాడు, మీడియాకి ప్రజలకి చెప్పాలా? తన పెట్టినటువంటి పిల్లల్ని అంత క్యారెక్టర్ లేని అమ్మాయి వదిలేసి వెళ్ళిపోవాలనుకుంటే రాజ్ తరుణ్ లేని నెలల్లో షూటింగ్ల పేరిట కొత్త హీరోలతో తిరుగుతున్నప్పుడే ఈ అమ్మాయి వెళ్ళిపోలేదా? ఎంత కట్టుబడి బతకాలా, ఎంత కట్టుబడి అతను కుక్కల కోసం ఉండాలా? అమెరికా వెళ్ళిపోయిన అమ్మాయి తిరిగి వచ్చింది కూడా రాజ్ తరుణ్ సర్టిఫికేషన్ చేయించిన అబ్రాడ్కి అన్ని అబద్ధం చెప్పి పంపించిన ఒక కుక్క పిల్ల కోసం అమెరికా జీవితం నిర్మించుకోవడానికి వెళ్ళిన ఆడపిల్ల ఇదే సంవత్సరంలో రాజ్ తరుణ్ తిరిగి టికెట్ వేస్తే ఇండియా రాలేదా? గోవా వెళ్ళిపోతే నీ మేనేజర్